అందరికీ నమస్కారం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆట ఏమైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. అందుకే భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంగా మారిపోయిన పరిస్థితుల్లో, క్రికెటర్ల దేవుళ్ళ కింద పూజించి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరో కూడా క్రికెటర్ల యొక్క క్యాస్ట్ కానీ మతం కానీ అవేమీ పట్టించుకోరు. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ కానీ లేదా క్రిస్టియన్స్ కానీ భారతదేశానికి కెప్టెన్గా వ్యవహరించారు, బ్రాహ్మిన్స్ వ్యవహరించారు, చాలామంది వ్యవహరించారు. ఎప్పుడు ఆ కాంట్రవర్సీ ఎప్పుడు రాలా. ఇప్పుడు కూడా ఆ కాంట్రవర్సీ గురించి ఏమి కాదు నేను మాట్లాడేది. ఏంటంటే భారతదేశంలో క్రికెట్ని ఎంత ప్రేమించి పూజిస్తారా అంటే, ఒక మ్యాచ్లో ఏమైనా అత్యద్భుతమైన ప్రదర్శన చేసిన వ్యక్తిని ఆడి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఆడి కాస్ట్ కానీ, ఆడి మతం కానీ ఏమీ లేకుండా ఆకాశానికి ఎత్తేస్తారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ అనే ఆయన మొన్న భారతదేశం తప్పనిసరిగా గెలవలసిన పరిస్థితుల్లో క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో ఆ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్కి వెళ్తారో అంత పరిస్థితి ఉన్న టైంలో ఒక మంచి మ్యాచ్ గెలుతుంలో చాలా అత్యద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన 97 పరుగులు చేశాడు ఆయన. భారతదేశం గెలుతులో కీలక భూమిక పోషించాడు అతను. చాలా సంతోషం. అతను వ్యక్తీకరించిన భావ వ్యక్తీకరణ కానీ, లేకపోతే అతను సెలబ్రేట్ చేసుకున్న తీరు కానీ కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. గ్రౌండ్లో అతను 50 పరుగులు కంప్లీట్ అయిన సందర్భంగా అతను సహచరులకు అభివాదం చేస్తూ అతను తన యొక్క విజయాన్ని అతను గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకున్న తీరు ఒకసారి చూడండి. చూడండి ఆ టోపీని అలా పక్కన పాడేసి, ఆ బ్యాట్ని పక్కన పాడేసి అతను దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. ఏ మతానికి చేస్తున్నాడు అనేది కాదు. క్రిస్టియన్ మతం, అల్లా లేకపోతే హిందూ మతం అన్నిటికి సంబంధించిన విధంగానే రకరకాలుగా అతను ప్రార్థించుకున్నాడు. వాళ్ళ పెద్దల్ని వీళ్ళందరినీ. తప్పులేదు, ప్రార్థించుకోవచ్చు. దట్టు అతను చేశాడంటే ఇంకా తప్పులేదు. ఎందుకంటే టీమ్ సెలక్షన్లో వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు అతను చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అది అందరికీ, ప్రజలందరికీ కూడా కంటికి కనపడుతుంది. ఎందుకు ఇబ్బంది పెట్టారో ఏంటో అయితే మనకేమీ తెలియదు. కానీ ఎందుకంటే భారతదేశంలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, క్రికెట్ సెలక్షన్ బోర్డు కానీ, క్రికెట్ BCCIకి సంబంధించిన పాలకవర్గం కానీ వాళ్ళకు ఒక రూల్ ఉంది, ఒక రహస్యమైన ఎజెండా ఉంది. ఏంటి అంటే, అందులో సెలెక్ట్ అయ్యి క్రికెట్ని శాసించేవాళ్ళు, అందులో ఉన్న వాళ్ళకి ఆట వచ్చుంటే చాలు, కానీ అది క్రికెట్ అవ్వక్కల. వాళ్ళ పేకాట వచ్చినా చాలు, లేకపోతే ఇదేంటి ఏ విధమైన ఆట అయినా సరే, చిన్నప్పుడు ఆడుకుంటాం గూటి బిళ్ళ, ఏడు పెంకులాట, అటువంటి ఆట ఏదో ఒక ఆట వచ్చుంటే అన్ని క్రికెట్ కంట్రోల్ బోర్డు, క్రికెట్ మీద యాజమాన్యం వాడికి అప్పచెప్పేస్తుంది భారతదేశం. అటువంటి దరిద్రంలో చాలా అవకతవకలో, చాలా ఈ సెలక్షన్ బోర్డులో చాలా రాజకీయాలు జరుగుతాయని చెప్పి అందరికీ తెలుసు. అదేం పెద్ద కొత్త ఏం కాదు. కాకపోతే ఈ సంజు శాంసన్ తన పడ్డ స్ట్రగుల్కి సంబంధించి కొంత రిలీఫ్, కొంత అవుట్లెట్ కనపడ్డది. కాబట్టి అక్కడ వ్యక్తీకరించి ఉండొచ్చు. కానీ ప్రతి క్రికెటర్ కూడా మీరు గమనించండి, 50 చేసినా 100 చేసినా తను పెట్టుకున్న హెల్మెట్ తీసుకుని, హెల్మెట్ పైన ఇక్కడ ఇండియా సింబల్ ఉంటుంది, ఆ సింబల్ని ముద్దు పెట్టుకుని ఆ తర్వాత సహచరులకు అభినందనలు తెలియజేస్తాం కానీ, లేకపోతే ఇతనికి అభినందనలు తెలియజేసిన వాళ్ళకి ఇతను రెస్పాండ్ అవుతాం కానీ, ఆ బ్యాట్ చూపించడం కానీ, లేకపోతే అతను పైకి ఆకాశం చూసుకుని దేవుళ్ళనో, భగవంతునో, లేకపోతే వాళ్ళ పెద్దలను, అతను హితవు కోరే వాళ్ళనో ఎవరో ఒకరిని ప్రార్థించుకుంటాం కానీ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం కానీ జరుగుతూ ఉంటాయి. అటువంటి టైంలోనే కొంత భావ వ్యక్తీకరణ చేసేటప్పుడే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతని వల్లే భారతదేశం అంతా కూడా ఇతని భుజస్కంధాల మీద లేదు. ఇతను ఆడుతున్నదే ఒక క్రికెట్ మ్యాచ్, అది కూడా ఫైనల్స్ కాదు. ఆ ఫైనల్స్ గెలిచి తిన వల్లే చావు బతుకుల్లో ఉన్న భారతదేశం ఒక గట్టెక్కింది అనుకున్నంత గొప్పది కూడా ఏమీ కాదు. అంటే ఇతని ఆటను కానీ, ఇతని యొక్క శ్రమను కానీ తక్కువ చేస్తాం, కించపరచం అని కాదు. అంత ఫీల్ అయిపోవాల్సిన నెసెసిటీ ఈ దీంట్లో ఉండదు. ఎందుకంటే అందుకే ఇట్లా స్పోర్ట్స్ అంటారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలి, గెలిచినా ఓడినా కూడా. అందుకే తన తండ్రి చనిపోయి వచ్చిన తర్వాత టెండూల్కర్ సెంచరీ చేశాడు. వచ్చిన తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే, వన్డేలోనే సెంచరీ చేశాడు. అంతెందుకు మీరు ఒక అతను గుర్తుపెట్టుకోండి, గుకేష్ అని చెప్పి మన భారతీయుడే, తమిళియన్. అతను ప్రపంచ ఛాంపియన్ ఇప్పుడు చెస్కి. ఆ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఇలాగని పూనకొచ్చట్టు పూనేసి గంతులు వేసేసి ఆకాశం ఎగిరిపోయి అది ఏమీ చేయలే. అక్కడే ఉన్నాడో కొంచెంసేపు అది ఎంజాయ్ చేశాడు.
ఫీల్ అయ్యాడు, ఆనంద బాష్పాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. టేబుల్ మించి లెగల మళ్ళీ ఆ చెస్ బోర్డులో ఆ పాన్స్ అన్నీ కూడా నీట్గా సర్ది, వైట్స్లోని బ్లాక్లోని సర్ది ఆ యొక్క ఆ సిస్టమ్, ఆ చెస్ ప్లేయర్ పాటించవలసిన నియమ నిబంధనలు కానీ కట్టసి ఆ గౌరవం, ఆ సాంప్రదాయాల్ని అన్నిటినీ గౌరవించి దానికి తగిన విలువ ఇచ్చిన తర్వాత అతను పైకి లెగిశాడు. డిప్లొమాటిక్గా వ్యవహరించి నేను దేశానికి ప్రాతినిధ్యం వహించున్నాను అన్న విధంగా చాలా గౌరవంగానే అతను అక్కడ నుంచి వచ్చేసాడు. కానీ ఏమాత్రం అహంభావం తలకెక్కిన వాళ్ళు చరిత్రలో ఏమైపోయారో, చరిత్రలో ఎంత మసి అయిపోయారో అనేది మైక్ టైసన్ చూసినా, లేకపోతే అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు ప్రపంచం అంతా ఆరాధించి పూజించి ప్రేమించేది సచిన్ టెండూల్కర్ కంటే గొప్పగా కూడా డిగో మ్యారాడోనా డీగో అంటుంటే ఫుట్బాల్ ఆడే రోజుల్లో మొత్తం పూనకు వచ్చేసేది. అతను గోల్ చేస్తుంటే చేత్తో చేసాడో కాలుతో చేసాడో కూడా తెలియదు. ఆ ప్రపంచ కప్ క్రికెట్లో ఫుట్బాల్లో 86 అనుకుంటాను, 86 ఆ టైంలో జరిగిన దాంట్లో అడుగుతారు ఆ గోల్ అట్లా చేసావే అని చెప్పి, అదే భగవంతుడు హ్యాండ్ అని చెప్తాడనమాట. అంత గొప్ప ఆట తీరు ప్రదర్శించిన వాళ్ళు కూడా చరిత్రలో అహంభావంతో తలకెక్కి, పొగరుతో తలకెక్కి చరిత్రహీనులుగా అయిపోయారు. మీరు కూడా 97 పరుగులు చేసినంత మాత్రాన నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, నీ వ్యక్తిగత స్టామినా, నీ వ్యక్తిగత ప్రదర్శన, నీ వ్యక్తిగత సామర్థ్యం నిరూపించుకున్నావు కాబట్టి నీకు అవకాశాలు మెరుగుపడతాయి. అంతవరకే అనుకుని ఉంటే నువ్వు ఇంకా అభివృద్ధిలోకి వస్తావు. లేదు ఇదే విధానం కంటిన్యూ చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.